హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 BHK ఇండివిజువల్ హౌసెస్ సార్ ఇవి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ సార్. ఇవి గూడవల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ఎపెక్స్ హైట్స్. ఇది కంపెనీ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ సార్. ఇది మనకి ఎప్పుడు 24/7 ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుని లోపలికి ఎలో ఇస్తారు మనకి. ఇది మెయిన్ గేట్ సార్. ఇది ఈ మెయిన్ గేట్ నుంచి మనం వెంచర్లోకి లోపలికి వెళ్తున్నాము. అన్ని 40 ఫీట్ సిసి రోడ్స్, మొత్తం అంతా 40 ఫీట్ సిసి రోడ్స్ ఉంటాయి సార్. ఇది చుట్టూ ప్లాంటేషన్ చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎక్కడికక్కడికి అన్ని అండర్ గ్రౌండ్తో ఉంటాయి సార్. అండర్ గ్రౌండ్లో మన కేబుల్స్ కానీ, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానీ, కరెంట్ కేబుల్స్ కానీ అన్నీ కంప్లీట్ అండర్ గ్రౌండ్. ఏది ఓపెన్గా మనకి కనిపించదు సార్. ఇది ఇవన్నీ 40 ఫీట్ సిసి రోడ్స్ సార్. ఇవి చూడండి, మీరు ఎక్కడికక్కడికే మనకి ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి కొన్ని. ఇందులో హౌసింగ్ కూడా ఉన్నాయి సార్. ఇవి హౌసింగ్ ఇప్పుడు మనం చూసేది మెయిన్ హౌసింగ్ హౌసెస్. ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదంతా సైట్, ఇవన్నీ ఓపెన్ సైట్స్ సార్. ఇవి ఓపెన్ సైట్స్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ హౌసెస్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుంది, కంపెనీ ఓన్గా. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి సార్ హౌసెస్. ఇవి ఇందులో హౌసెస్ అనేవి సేల్కు ఉన్నాయి సార్. ఇవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటున్నారు అన్ని హౌసెస్. ఇది చాలా వరకు ఇందులో హౌసెస్ ఆక్యుపై అయిపోయినాయి సార్. ఇవి అందరూ గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు, ఉంటున్నారు. చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అట్మాస్ఫియర్ వచ్చేసి మాత్రం అన్నిటికి కార్ పార్కింగ్ ఉంటుంది. అంత గేట్స్, అంత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఈ కంపెనీ 5 years మెయింటెనెన్స్ చేస్తుంది సార్. ఇది ఈ వెంచర్ మొత్తాన్ని. ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవన్నీ సింప్లెక్స్ హౌస్ అంటారు సార్. చాలామంది ఓన్గా కూడా ల్యాండ్ తీసుకుని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ. మీరు చూస్తే ఇది గూడవల్లి మెయిన్ సెంటర్ నుంచి సార్ 1 కిలోమీటర్ వస్తుంది. ఈ గూడవల్లి అనగానే మనకి చాలా వరకు ఎడ్యుకేషనల్ హబ్ కింద ఉంటుంది సార్. ఇది ఎక్కడికక్కడికి మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. శ్రీ చైతన్య, నారాయణ, గౌతమ్, ఆర్కిటెక్ట్ కాలేజ్ ఉంది సార్ దగ్గరలో. మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ బై ఉంటుంది. ఇది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్. మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది చాలా కస్టమర్ ఒకరు తీసుకున్నారు సార్ హౌస్. ఇది వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. చూద్దాం మనం. ఇది ఇంటీరియర్స్ అని చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఇదంతా కార్ పార్కింగ్ వస్తుంది. మెయిన్ రోడ్ టేక్ వుడ్ డోర్ వస్తుంది సార్. ఇది చూడండి, లోపల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇది హాల్ సార్. ఇది హాల్. ఇది మనం ఇట్లా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ స్పేస్ ఉంటుంది. ఈ డైనింగ్ స్పేస్ మనకి చాలా నీట్గా వచ్చింది. పూజా గది అండ్ కిచెన్ కూడా మనకి వాష్ ఏరియా వస్తుంది సార్. అటు పక్కన వాష్ ఏరియా వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇవన్నీ ఇంటీరియర్స్ జరుగుతున్నాయి సార్ లోపల. మీకు ఇప్పుడు చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చాలా స్పేషియస్గా ఉంటున్నాయి సార్ ఇవి. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ సార్. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా మనకి ఇది చూస్తున్నాం సార్ పార్క్. ఇది మనకి బ్రహ్మరా అంటే అవెంజర్స్ పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. చాలా స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి సార్, ఇక్కడ మనకి చాలా కనిపిస్తున్నాయి. చాలా అవెంజర్స్ థీమ్ మొత్తం మనకి పార్క్లో కనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ కానీ, ఐరన్ మ్యాన్ కానీ చాలా. ఈ పార్క్ ఇంకా ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు. మళ్ళీ గ్రాస్ అదంతా తీసి మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నారు. ఇది అండర్ ఇంకా రెనోవేషన్ ఉంది. స్పైడర్ మ్యాన్ ఉన్నట్టు సార్. ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్ పిల్లలు ఆడుకోవడానికి మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి వాకింగ్ ట్రాక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి జ్ఞానముద్ర పార్క్. పెద్దవాళ్ళకి మెడిటేషన్ చేసుకోవడానికి, ఈవినింగ్ టైం వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ర్యాంప్స్ ఉన్నాయి మనకి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సార్. చాలా వర్క్స్ జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. చూడండి సార్, సీసీ రోడ్స్.
మనకి ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సార్. మనకి వాచ్మెన్ వెళ్ళేటప్పుడు కూడా మనల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మీరు చూసిన ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సార్. మీకు ఎప్పుడు మేము అవైలబుల్గా ఉంటాము, తీసుకెళ్ళి మిమ్మల్ని విజిట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.